Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4.1 లో సెకండ్ ప్రాబ్లం లో ఫోర్త్ బిట్. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ కూడా ఇది లాస్ట్ ప్రాబ్లమే. ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. ఇక్కడ ఒక సిచ్యువేషన్ అంటే ఇవ్వడం జరిగింది. ఈ సిచ్యువేషన్ కి సూట్ అయ్యేటటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మీకు తెలుసు, ax² + bx + c = 0 వేర్ a ఈజ్ నాన్ జీరో. ఈ రకంగా వచ్చేటటువంటి ఈక్వేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే మెయిన్ యూజ్ ఏంటి అంటే మన లైఫ్ లో జరిగే ఒక జనరల్ సిచ్యువేషన్ ని మ్యాథ్స్ లో ఉండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేసి ఎలా సాల్వ్ చేయగలం అనేది మనకు తెలియడానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్ చూసినట్టయితే, ఆ ట్రైన్ ట్రావెల్స్, ఒక ట్రైన్ ఉందట, అది డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే 480 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఒక ట్రైన్. యూనిఫామ్ స్పీడ్ అంటే ఒకటే స్పీడ్ తో అలా వెళ్తుంది. అయితే ఇఫ్ ది స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్, ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వల్ల, ఏదైనా పరిస్థితుల వల్ల దాని అనుకున్న స్పీడ్ కంటే 8 km/h తక్కువ స్పీడ్ తో వెళ్తే, జనరల్ గా ఒక ట్రైన్ అది అనుకున్న స్పీడ్ ఒకటి ఉంటుంది. ఆ స్పీడ్ కన్నా మనం స్పీడ్ ఎప్పుడైతే తగ్గించామో మనకేమవుతుంది, ట్రావెలింగ్ టైం పెరుగుతుంది కదా. అలాగేంటంటే ఒకవేళ అనుకున్న స్పీడ్ కంటే కనుక 8 kmph మనం తగ్గించి ట్రైన్ కనుక ట్రావెల్ చేయిస్తే అప్పుడేమైందట, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్. అంటే ఒరిజినల్ గా వెళ్ళిపోయిన దానికి ఇది తగ్గించుకుని వెళ్ళాం కదా 8 km/h. ఇంకా ఆ 8 km/h కూడా అదే స్పీడ్ యూనిఫామ్ మెయింటైన్ చేసి వెళ్ళాం. అలా వెళ్ళినప్పుడట మనకి ఈ జర్నీ టైం ఏమో 3 hours ఎక్కువ పట్టింది. ఇది సిచ్యువేషన్. దీనికి సూట్ అయ్యేటటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది సాల్వ్ చేయడం వల్ల మన స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కావాలి. అలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రిపేర్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రిపేర్ చేసేంత వరకే ఇక్కడ మనకి పని, దాన్ని సాల్వ్ చేయడం కాదు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని మనం ఎక్స్ గా తీసుకుందాం. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కాబట్టి లెట్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ బి x kmph. ఈ కేఎం పెట్టి స్లాష్ అని పెట్టచ్చు, లేదా km/ph అని రాయొచ్చు. ఇది మనం తీసుకున్న స్పీడ్. అంటే మనం తగ్గించకుండా పెంచకుండా ఎలాంటి ఇది చేయకుండా ఉంటే కనుక అది x km/h వెళ్తుంది. ఇది స్పీడ్. గివెన్ డిస్టెన్స్ అంత, మనకి డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది క్వశ్చన్ లో, 400 అండ్ డిస్టెన్స్ 480 కిలోమీటర్స్. మనకి డిస్టెన్స్ ఉండి స్పీడ్ ఉంటే ఇంకో థర్డ్ క్యారెక్టర్ ఉంటుంది, టైం. సో ఈ రెండింటిని బట్టి మనం టైం ఎంతో చూద్దాం. దీన్ని బట్టి టైం టేకెన్, సింపుల్ అండ్ టైం అని రాస్తున్నాను. ఓకే, టైం టేకెన్. టైం కాబట్టి మన ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. అంటే 480/x. ఇది కిలోమీటర్, ఇది km/h. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి అవర్ పైకి వెళ్ళిపోతుంది. సో 480/x అవర్స్ అనమాట. ఇది ఇక్కడ అవర్స్ అని రాయట్లేదు, 480/x. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏంటి, ఇఫ్ ది స్పీడ్ హ్యాడ్ బీన్ 8 kmph లెస్. ఒకవేళ స్పీడ్ కనుక మనం x కంటే 8 తగ్గించేస్తే, లెస్ అంటే తగ్గించేయడం, మోర్ అంటే పెంచడం. సో ఇప్పుడు సిచ్యువేషన్ 2 మనం రాస్తున్నాము. ఇఫ్ ది స్పీడ్ ఈజ్, x కంటే 8 తగ్గిపోతే, x - 8 km/h అయిపోతే, టు కవర్ ది సేమ్ డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ సేమే కదా. సో డిస్టెన్స్ ఏంటంటే ఇందులోని డిస్టెన్స్ అయితే మారదు, 480 కిలోమీటరే. ఈ సిచ్యువేషన్ లో టైం ఎంత పడుతుంది, టైం టేకెన్ ఈజ్ సేమ్ ఇందాకలాగే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇక్కడ అసలైన పార్ట్ లో మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు అది x km/h స్పీడ్కి వెళ్ళిపోతే ఎంత టైం, ఒకవేళ దాంట్లో 8 km/h తగ్గి ఈ స్పీడ్తో వెళ్తే ఎంత టైం. ఈ రెండింటిలోని
డిఫరెన్సే కదా ఈ 3 hours మోర్ అనేది. ఓకే, ఈ స్పీడ్తో వెళ్ళిపోతే సపోజ్ మనం ఒక 12 hours వెళ్ళిపోయాం. ఈ స్పీడ్తో వెళ్తే 3 hours తేడా వస్తుంది కదా, అంటే 15 hours వెళ్తాం. ఈ రెండింటిలో ఏది బిగ్ ఏది స్మాల్ మీరు కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏది ఎక్కువ వాల్యూ, ఇది ఎక్కువ, మోర్ టైం కదా, ఇది ఎక్కువ కింద అర్థం, ఇది తక్కువ. అంటే స్పీడ్ తగ్గించకుండా వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాం, లెస్ టైంలో వెళ్ళిపోతాం. స్పీడ్ తగ్గించడం వల్ల ఎక్కువ టైం తీసుకుంటాం, అంటే ఇది మోర్. ఈ సిచ్యువేషన్ మీకు అర్థం అవడానికి రాస్తున్నాను. ఇది మోర్ అవుతుంది, ఇది లెస్ అవుతుంది. గివెన్ డిఫరెన్స్ ఇన్ టైం ఎంత జరిగింది? 3 hours. ఇలా వెళ్ళటానికి తేడా డిఫరెన్స్ 3 hours. అంటే అప్పుడు దేంట్లోంచి దేన్ని మైనస్ చేయాలి? చాలా మంది డౌట్ ఉంటుంది, అందుకే చెప్పాను నేను. ఇది మనకి ఎక్కువ టైం తీసుకుంటున్నాము, సో ఎక్కువ టైం ఉండే వాల్యూ ఫస్ట్ రాయాలి. 480/x - 8 మైనస్ డిఫరెన్స్ అంటే మైనస్ కదా. 480 మనం ఎర్లీగా వెళ్ళిపోయిన టైము 480/x. ఈ డిఫరెన్స్ వచ్చి 3 అనమాట. ఇక్కడ మైనస్ ఉంటుంది మధ్యలో. ఇప్పుడు ఇంట్లో మనం 480 కామన్ తీసేద్దాం. 480 కామన్ తీసేసి 1/x - 8 మైనస్ 1/x. అప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. x 1 jar x మైనస్ 1 into x - 8 is minus of x - 8 by ఈ రెండింటి ప్రొడక్ట్ కదా ఎల్సిఎం. x - 8 into x ఈజ్ ఈక్వల్ టు 3. ఇది కొంచెం సింప్లిఫై చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 480ని ఫస్ట్ అక్కడ పంపించేద్దాం. 3/480 అవుతుంది. అప్పుడు 3 క్యాన్సిల్ చేస్తుంది. 3 1 jar 3, 3 16 jar 48 కాబట్టి 3 160 jar అవుతుంది. ఆ 160 కిందకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏమైంది? x మైనస్ ఎక్స్ మైనస్ ప్లస్ 8. ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి మైనస్ ఇంటూ మైనస్ 8 మిగులుతుంది. ఇక్కడ మైనస్ ప్లస్ 8 మిగులుతుంది. 8/x into x is x square minus 8 into x is 8x is equal to 1/. ఈ 160 కిందకి వెళ్తే 160 will come. అంటే 1/160. ఇంకొక స్టెప్ ప్రాబ్లం అయిపోతుంది. x square minus 8x ఏమో క్రాస్ మల్టిప్లికేషన్ లో 1 మల్టిప్లై చేస్తుంది. అంటే 1 into x square minus 8x, x square minus 8x is equal to 8 into 160. 8 into 160 ఎంత అవుతుంది మనకి? 8 0s are 0. ఇక్కడ చేస్తున్నాను. 8 6s are 48. 4 8 1s are 8 plus 4 12. ఆ 1280 ఇటు కదా ఉంటుంది ఈక్వాలిటీకి. ఇటు తీసుకొచ్చేద్దాం. మైనస్ 1280 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రఫ్ ని అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను. ప్లేస్ లేదు లేకపోతే స్టెప్ బై స్టెప్ చెప్పడానికి. సో అందుకే నేను చెప్తున్నాను. ఈ 480ని కింద పంపించామనుకుంటే 3 1 jar 3 160 సార్ అవుతుంది. అంటే 1/160 రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏంటి? x మైనస్ ఇంటూ x మైనస్ x మైనస్ మైనస్ ప్లస్ 8. పాజిటివ్ x నెగిటివ్ x క్యాన్సిల్ అయిపోతే 8 ఒకటే మిగులుతుంది. డౌన్ ఏంటి? ఇక్కడ మన డినామినేటర్ లో x ఇంటూ x స్క్వేర్ మైనస్ 8 ఇంటూ x మైనస్ 8x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఇలా ఉన్నప్పుడు 2 ఫ్రాక్షన్స్ ఉండి మధ్యలో ఈక్వల్ ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. x స్క్వేర్ మైనస్ 8x ఇంటూ 1 అదే వస్తుంది. x స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 8 into 160 1280. ఆ 1280 తీసుకొచ్చేద్దాం. ఎందుకు తీసుకొచ్చేయాలంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్, a అంటే 1 ప్లస్ bx, b అంటే మైనస్ 8 ప్లస్ c అంటే మైనస్ 1280 అంటే 1280 ఈక్వల్ టు 0. ఇది మనకి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో వచ్చిందా లేదా? వచ్చింది. అంటే మనం ఈ సిచ్యువేషన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో మనం కన్వర్ట్ చేస్తాం. దాన్ని ఫర్దర్ సాల్వ్ చేయడం వల్ల మనకి x వాల్యూ వస్తుంది. x అంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వస్తుంది. అయితే ఇక్కడ మనం ఓన్లీ ఈక్వేషన్ తయారు చేసేంత వరకే మనకి ఇక్కడ వర్క్. కాబట్టి దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 2లో 4th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.